ఇద్దరు వృద్ధులు అపస్మారక స్థితిలోకి వెళ్లగా అందులో ఒకరు మృతి చెందిన ఘటన వీడని మిస్టరీగా మారింది. ఈ కేసులో ప్రస్తుతం విచారణ కొనసాగుతూ ఉండగా ఆ వృద్ధులపై విష ప్రయోగం జరిగి ఉంటుందని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే విచారణ పూర్తి అయితేనే ఈ కేసులో నిజానిజాలు తెలిసే అవకాశం ఉంది. పోలీసులు సైతం అన్ని కోణాల్లో ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం ఘర్షకుర్తిలో వృద్ధ దంపతులు స్పృహ కోల్పోయిన ఘటనలో విష ప్రయోగం జరిగిందని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనలో భర్త చనిపోగా భార్య ఇంకా ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. పోలీసులు కేసును దర్యాప్తు చేస్తూ ఉండగా ఇంకా కొలక్కి రానట్టుగా సమాచారం. ఘర్షకుర్తికి చెందిన గజ్జల శంకరయ్య లక్ష్మీ దంపతులు బీసీ కాలనీ సమీపంలోని తమ ఇంట్లో నివాసం ఉంటున్నారు. గత మంగళవారం ఉదయం మార్కెట్ కు వెళ్లిన శంకరయ్య ఇంటికి బోటీ తెచ్చినట్టు సమాచారం. సాయంత్రం అయినా కూడా దంపతులు ఇంటి బయటికి రాకపోవడం చుట్టుపక్కల వారు వెళ్లి చూడగా ఆరు బయట శంకరయ్య, వంటగదిలో లక్ష్మి స్పృహ తప్పి పడిపోయి ఉన్నారు. గ్రామస్తులు వృద్ధులను అంబులెన్స్ లో కరీంనగర్లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలో శంకరయ్య చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. అయితే దంపతులపైన విష ప్రయోగం చేసి లక్ష్మి మెడలోని పుస్తెల్ తాడు, బీర్వాలోని మరో బంగారు గొలుసును గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లినట్లుగా ప్రచారం జరుగుతోంది. అయితే తెలిసిన వారే ఈ పని చేశారా లేక బయటి వారు ఎవరైనా చేశారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.